నమస్తే. వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టుకి రిలేటెడ్ అన్ని ఆర్టికల్స్ని ఇక్కడ మనం చూద్దాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని ఆర్టికల్స్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినవే. ఎందుకంటే ఇది కోర్ట్ ఎగ్జామ్స్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సుప్రీంకోర్టు నుంచి ఆర్టికల్ నంబర్స్ డైరెక్ట్గా అడగచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా అడుగున్నారు. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ అడగచ్చు. సో అందుకని అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 124. సో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ అంతా కూడా ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు ఉంటాయి. 124 టు ఆర్టికల్ 147. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్లోనే జడ్జెస్ని అండ్ చీఫ్ జస్టిస్ వీళ్ళ గురించి కూడా పేర్కొనబడి ఉంటుంది. నెక్స్ట్ ఏ ఆర్టికల్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ గురించి డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 125. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు భత్యాల గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయొచ్చు అని మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఆర్టికల్ 126. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని నియమిస్తారనమాట. ఎప్పుడైనా ఏదైనా ఏ రీజన్ వల్ల అయినా కూడా చీఫ్ జస్టిస్ పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ టైంలో ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారు రియల్గా మళ్ళీ ఇంకొక చీఫ్ జస్టిస్ అపాయింట్ అయ్యేంత వరకు. సో దీన్ని బట్టి సుప్రీంకోర్టు యొక్క పనితీరు కొనసాగేందుకు ఉపయోగపడుతుందన్నమాట. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సుప్రీంకోర్టులో యాడ్ హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 127. యాడ్ హాక్ జడ్జెస్ అంటే తాత్కాలికంగా ఒక జడ్జిని నియమించవచ్చు అనమాట. ఇప్పుడు కోరం అనేది సరిపోకపోయిందనుకోండి సుప్రీంకోర్టులో అండ్ సరిపడని నంబర్ ఆఫ్ జడ్జెస్ లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు స్ట్రెంత్ ఎంత అంటే 38 జడ్జెస్ అనమాట. 37 జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్. సో ఆ బెంచ్కి కావాల్సిన జడ్జెస్ లేనప్పుడు సుప్రీంకోర్టు యాడ్ హాక్ జడ్జెస్ని ఆర్టికల్ 127 ప్రకారము నియమించవచ్చు. నెక్స్ట్ ఏ ఆర్టికల్ అలౌ చేస్తుంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ని జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఫర్ టైమ్ బీయింగ్? సరిపడని కోరం లేనప్పుడు అలాగా జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా యాక్ట్ చేయడానికి ఏ ఆర్టికల్ అలౌ చేస్తుంది రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని అంటే ఆర్టికల్ 128. నెక్స్ట్ ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుని కోర్ట్ ఆఫ్ రికార్డ్గా డిక్లేర్ చేస్తుంది అంటే ఆర్టికల్ 129. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ప్రతి ఒక్క జడ్జిమెంట్స్ అంతా కూడా రికార్డులో ఉంటుంది. దీన్ని ఎవరు ప్రశ్నించలేరు. ఇంకొక కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు, లేకపోతే పార్లమెంట్ ప్రశ్నించడానికి వీల్లేదు, ఎవరు కానీ ప్రశ్నించలేరు అనమాట. అండ్ ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కారం, అలా చేసిన వాళ్ళకి శిక్ష విధించే అవకాశం ఉంటుంది, అధికారం కూడా ఉంటుందన్నమాట. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు 2 రకాలు, సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, కొన్ని రూల్స్ పాస్ చేస్తుంది, దాన్ని పాటించకపోవడం సివిల్ కంటెంప్ట్ అనమాట. అదే క్రిమినల్ కంటెంప్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు కోర్టులో జడ్జిలు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, వీళ్ళపైన చాలా డెరోగేటరీగా మాటలు మాట్లాడడం, సోషల్ మీడియాలో వీళ్ళపైన అటాక్ చేస్తూ పోస్ట్ చేయడము, ఇలా ఏం చేసినా వీళ్ళ రెప్యుటేషన్ని తక్కువ చేసినట్లు చేస్తే దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది. క్రిమినల్ కంటెంప్ట్ కింద వాళ్ళకి శిక్ష పడవచ్చు, ఫైన్ విధించవచ్చు, అవన్నీ ఉంటాయన్నమాట పనిష్మెంట్స్గా. నెక్స్ట్ ఏ ఆర్టికల్ సీట్ ఆఫ్ సుప్రీంకోర్టుని మెన్షన్ చేస్తుంది అంటే ఆర్టికల్ 130. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన స్థానం ఏది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ ఈజ్ ద సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ని డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 131. అంటే ఏంటి అంటే ఇప్పుడు కేంద్రం అండ్ రాష్ట్రాలు, సెంటరు అండ్ స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ వస్తే ఆర్ స్టేట్స్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్గా సుప్రీంకోర్టు మీ కేసెస్ని డీల్ చేస్తుంది.
హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా లోవర్ కోర్ట్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ ఆర్టికల్ అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ని కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో డీల్ చేయడానికి మెన్షన్ చేస్తుంది అంటే ఆర్టికల్ 132. ఇప్పుడు ఏదైనా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉంటాయి, ఈ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉందనుకుందాం, ఆ ఆర్టికల్ అర్థం కాలేదు, దాన్ని ఇంటర్ప్రెట్ చేయమని అడగచ్చు, దానివల్ల ఏదైనా కేసు అయ్యిండొచ్చు, పబ్లిక్ ఇంపార్టెన్స్ కావాలి ఆ ఆర్టికల్ని వెంటనే, అసలు ఏంటి ఆ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్లో అసలు ఏంటి మాకు క్లారిటీ కావాలి అలాంటప్పుడు అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా ఆర్టికల్ 132 ద్వారా అపీల్ చేసుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అని ఉంటాయి కదా, దాంట్లో సివిల్ కేసెస్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేసే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 133. నెక్స్ట్ క్రిమినల్ కేసెస్లో అపిలేట్ జ్యూరిస్డిక్షన్ని మెన్షన్ చేసే ఆర్టికల్ 134. దీన్ని బట్టి మనం సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకునే అధికారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఆర్టికల్ 134A అండ్ ఆర్టికల్ 136 చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్తున్నానో. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ సర్టిఫికేషన్ ఫర్ అపీల్ టు ద సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఇస్తూ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని ప్రొవైడ్ చేసే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 134A. ఇదేంటి అంటే మీకు హైకోర్టు ఒక సర్టిఫికేట్ గ్రాంట్ చేస్తుందన్నమాట, మీ కేస్ కానీ సుప్రీంకోర్టు లెవెల్లో చూడదగింది అని హైకోర్టుకి ఎవాల్యుయేషన్ చేసినప్పుడు అర్థమైతే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, ఎస్ మీ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళే లెవెల్ అంత పెద్ద కేసు, సో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి అపీల్ చేసుకోండి అని ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట హైకోర్టు. సో అది మెన్షన్ చేసింది ఆర్టికల్ 134A. నెక్స్ట్ ఆర్టికల్ 136 ఏంటి అంటే ఏ ఆర్టికల్ స్పెషల్ లీవ్ టు అపీల్ బై ది సుప్రీం కోర్ట్ మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఆర్టికల్ 136. సింపుల్ వర్డ్స్లో చూడండి, ఇంతకుముందు ఏంటి ఆర్టికల్ 134Aలో హైకోర్టు డిక్లేర్ చేస్తుంది, ఒక సర్టిఫికేట్ ఇస్తుంది మీకు, దట్ మీ కేసు వెళ్ళి సుప్రీంకోర్టులో వాదించుకోండి, మీ కేసు అంత లెవెల్ది అన్నట్లు. సింపుల్ వర్డ్స్లో చెప్తే అది స్పెషల్ లీవ్ టు అపీల్ బై సుప్రీంకోర్ట్ ఏంటి అంటే మీరే సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఒక లీవ్ అడుగుతారు, లీవ్ ఆర్ పర్మిషన్ అడుగుతారు, సుప్రీంకోర్ట్ ప్లీజ్ మా కేసుని చూడండి. మీరు లోవర్ కోర్ట్స్లో ఆర్ ట్రైబ్యునల్స్లో మీకు తగిన జడ్జిమెంట్ వచ్చిండదు అండ్ మీరు ఏమనుకుంటారంటే మీ సైడ్ జస్టిస్ ఉంది, మాకు ఇన్జస్టిస్ జరిగింది, చాలా అన్యాయం జరిగింది, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, ఒక పర్మిషన్ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే ఈ ఆర్టికల్ ద్వారా మీ కేసు సుప్రీంకోర్టు చూస్తుందన్నమాట. కానీ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాని ఇష్టం అది, ఇది రైట్ కాదు. ఆర్టికల్ 136 మీకు రైట్ కాదు, జస్ట్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ మాత్రమే, అంతే. సో మీ కేసు కానీ ఫిట్ అనిపిస్తే ఓకే నేను చూస్తాను అని ఫిట్ అనిపిస్తే సుప్రీంకోర్టు మీ అపీల్ని ఓకే చేయొచ్చు. సో అది ఈ స్పెషల్ లీవ్ టు అపీల్ బై ద సుప్రీంకోర్ట్ ఆర్టికల్ 136 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇదేంటి ఏ ఆర్టికల్ సుప్రీంకోర్ట్ని దాని ఓన్ జడ్జిమెంట్స్ని రివ్యూ చేసుకునే పవర్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 137. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు ఫండమెంటల్ డ్యూటీస్ అని సుప్రీంకోర్టు చెప్తుంది, ఒక దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్ అని ఒక జడ్జ్మెంట్లో చెప్తుంది. కానీ ఫైనల్గా మినర్వా మిల్స్ కేసులో ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కాదు, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్ కాదు, డిపిఎస్పీస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఏది ఒకదానికంటే గొప్ప కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది. మళ్ళీ అంటే ఏంటి, దాని ఓన్ జడ్జిమెంట్స్ని అదే రివ్యూ చేసుకుంటుందన్నమాట. సో ఆ ప్రివిలేజ్ ఆర్టికల్ 137 ద్వారా రివ్యూ పిటిషన్కు సంబంధించిన ఆర్టికల్ ద్వారా ఆ పవర్ ఉంది సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే పరిధిని ఇంకా విస్తరించవచ్చు అని చెప్తుంది అంటే ఆర్టికల్ 138. పార్లమెంట్కి ఆ పవర్ ఉందన్నమాట, పార్లమెంట్ ద్వారా అధికార పరిధిని విస్తరించవచ్చు. నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు ఇష్యూ సర్టన్ రిట్స్, కాన్స్టిట్యూషనల్ రిట్స్ కాదు, అది ఫండమెంటల్ రైట్స్లో ఉన్న రిట్స్ కాదు, సర్టన్ రిట్స్ని ఇష్యూ చేసేది 139. ఆర్టికల్ 32 ఏంటి, అది కాన్స్టిట్యూషనల్ రిట్స్ కదా, ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది, అది నేను మళ్ళీ ఇంకొక బిట్లో చెప్తాను. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎంపవర్ చేస్తుంది
పార్లమెంట్కి ఆ పవర్ ఉంది. ఏంటి అంటే సుప్రీంకోర్టుకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్, సప్లిమెంటరీ పవర్స్, అదనపు అధికారాలు ఇవ్వడానికి. అది ఏ ఆర్టికల్లో మెన్షన్ అయి ఉంది అంటే ఆర్టికల్ 140. ఆర్టికల్ 140 ప్రకారం పార్లమెంట్ ఉంది కదా, లోక్సభ రాజ్యసభ కలిపి, ఆ పార్లమెంటు సుప్రీంకోర్టుకి ఎక్స్ట్రా బాధ్యతలు, అధికారాలు కూడా ఇవ్వచ్చు అనమాట. సో సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తరణకు ఉపయోగపడుతుంది అండ్ రాజ్యాంగ అమలులో సహాయక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, ఏ ఆర్టికల్ చెప్తుంది దట్ సుప్రీంకోర్టు ఏదైతే డిక్లేర్ చేస్తుందో వాటి యొక్క జడ్జ్మెంట్లో ఒక లా లాగా చెప్తుందో అది బైండింగ్, కంపల్సరీ. బైండింగ్ అంటే ఏంటి? కంపల్సరీ పాటించాల్సిందే. మ్యాండటరీ అంటారు కదా, మ్యాండటరీ అని. సో కంపల్సరీ పాటించాల్సిందే. ఇంకా బిలో కోర్ట్స్ ఉంటాయి కదా, హై కోర్ట్స్, ఇంకా లోవర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెషన్స్ కోర్ట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిపైన సుప్రీంకోర్టు చేసిన ఆర్డర్ బైండింగ్ అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 141. సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని అన్ని కోర్టులకు వర్తిస్తాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 141. అండ్ నెక్స్ట్, ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుకి పవర్ ఇస్తుంది టు డూ కంప్లీట్ జస్టిస్. ఇప్పుడు పబ్లిక్ ఇంపార్టెన్స్ పైన ఇష్యూస్ ఏదైనా ఉంటాయి, అర్జెంట్ ఇష్యూస్ ఉంటాయి పబ్లిక్కి సంబంధించి, దాని గురించి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఏదైనా ఆర్డర్ పాస్ చేయొచ్చు, రూల్స్ పాస్ చేయొచ్చు, అలా ఏదైనా పాస్ చేయొచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్ అధికారాలు ఇచ్చేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 142 ప్రకారము కంప్లీట్ జస్టిస్ కోసం విస్తృత అధికారాలు కల్పిస్తుంది ఆర్టికల్ 142. నెక్స్ట్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ అడగచ్చు క్వశ్చన్ ఎగ్జామ్లో. ఎందుకంటే రీసెంట్గా చూడండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే సలహా ఇవ్వడం. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ద్వారా సలహా ఇస్తుంది అంటే ఆర్టికల్ 143. రీసెంట్గా ఏమో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఒక 14 కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ పైన సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకున్నారు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ తీసుకున్నారు. రీసెంట్గా తమిళనాడు గవర్నర్ ఇష్యూ జరిగింది కదా, తమిళనాడు గవర్నమెంట్ అండ్ గవర్నర్ మధ్య బిల్స్ సంబంధించి ఇష్యూ, ఇంకా మిగిలిన కొన్ని ఇష్యూస్ పైన ప్రెసిడెంట్ అడ్వైజ్ అడిగారనమాట సుప్రీంకోర్టుకి. అండర్ విచ్ ఆర్టికల్ ఆమె అడగగలిగారు అంటే ప్రెసిడెంట్ అడగగలిగారు అంటే ఆర్టికల్ 143. దట్ ఈస్ ప్యూర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తే అది బైండింగ్ ఏం కాదు, జస్ట్ ఒక ఫ్రెండ్ టు ప్రెసిడెంట్ అనుకోండి. ఆర్టికల్ 143, సుప్రీంకోర్టు ఈజ్ లైక్ అ ఫ్రెండ్ టు ప్రెసిడెంట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, అంటే సలహా కోరవచ్చు అంతే. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ ఆల్ అథారిటీస్ షల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అన్ని సంస్థలు సుప్రీంకోర్టుకు కంపల్సరీ సహకరించాల్సిందే అనే విషయం ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ 144. ఆర్టికల్ 144 ప్రకారం దేశంలోని అన్ని సంస్థలు సుప్రీంకోర్టుకు కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్, ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుకి పవర్ ఇస్తుంది టు మేక్ రూల్స్ రిగార్డింగ్ ఇట్స్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్. దాని యొక్క ప్రక్రియలపై నియమాలు రూపొందించుకునే అధికారం ఇచ్చే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 145. అంటే కోర్టు విధానాలకు సంబంధించిన నియమాలు రూపొందించుకోవచ్చు. నెక్స్ట్, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఏ ఆర్టికల్లో ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ని మెన్షన్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ 146. సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది ఉంటారు, వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్, వాళ్ళ యొక్క సర్వీస్ టెన్యూర్, ఇవంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట ఆర్టికల్ 146. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినది సుప్రీంకోర్టు యొక్క ప్రొవిజన్స్ రిలేటెడ్ అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన నిబంధనల వివరణకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 147 సుప్రీంకోర్టు సంబంధిత పదాల అర్థాలను వివరిస్తుంది. కొన్ని మన జార్గన్స్, ఇప్పుడు మనం అందరం లా స్టూడెంట్స్ ఏం కాదు, కొన్ని మనకు అర్థం కాదు. సో అలాంటి కొన్ని జార్గన్స్, అలాంటి కొన్ని పదాలు సుప్రీంకోర్టుకి సంబంధించినవన్నీ కూడా ఆర్టికల్ 147లో మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇది ఓకే. ఆర్టికల్ 32 తెలుసు కదా, ఆర్టికల్ 32 ఏమో సుప్రీంకోర్టుకి పవర్ ఇస్తుంది టు ఇష్యూ రిట్స్. ఏ రిట్స్? 5 రిట్స్. ఏంటది? MPCHQ. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఎంపీసీ హెడ్ క్వార్టర్స్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ ఇంటర్లో ఒక గ్రూప్ తెలుసు కదా, హెడ్ క్వార్టర్స్ HQ. M అంటే ఏంటి? మ్యాండమస్. P అంటే ప్రొహిబిషన్. C అంటే సర్షియోరరీ. H అంటే హేబీస్ కార్పస్. Q అంటే క్యో వారెంటో. నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రిట్స్ ఏంటి అనేది. ప్రస్తుతానికి ఆ రిట్స్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హై కోర్ట్స్ ఇన్ స్టేట్స్ని డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 214. ఆర్టికల్ 214 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని పేర్కొంటుంది. షాల్ ఎస్టాబ్లిష్ అ హైకోర్టు. 2 రాష్ట్రాలు కలిపి కూడా ఉండొచ్చు, కానీ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండవచ్చు అని చెప్పేది ఆర్టికల్ 214. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మన హైకోర్టుకి రీసెంట్గా చీఫ్ జస్టిస్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? విమెన్ నియమితులయ్యారు. ఆ విమెన్ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు అనేది నాకు చెప్పండి. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు అండ్ ప్రొవైడ్స్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఆర్టికల్ 32. అదే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే ఆర్టికల్. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారనమాట. నెక్స్ట్ ఏ ఆర్టికల్ డిక్లేర్ చేస్తుంది హైకోర్ట్ యాజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్? నేను చెప్పాను కదా, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే హైకోర్ట్ సంబంధించిన జడ్జిమెంట్స్ అన్ని, ఆర్డర్స్, లాస్ ఇవన్నీ కూడా రికార్డులో ఉంటాయి. అది హైకోర్టుకు సంబంధించి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేది ఆర్టికల్ 215. హైకోర్టుకు కోర్టు ధిక్కారంపై శిక్ష విధించే అధికారం ఉంది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి శిక్షలు విధించవచ్చు హైకోర్టు కూడా. నెక్స్ట్ ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హైకోర్టుని డీల్ చేస్తుంది అంటే హైకోర్టు యొక్క నిర్మాణానికి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 216. చీఫ్ జస్టిస్ అండ్ నిర్మాణం అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంతమంది జడ్జిలు ఉండాలి, చీఫ్ జస్టిస్ ఉండాలి, ఎంతమంది అడిషనల్ జడ్జెస్, పర్మనెంట్ జడ్జెస్ ఇలా ఉండాలి అని చెప్పేదన్నమాట. అది నిర్మాణం అంటే ఇక్కడ ఆర్టికల్ 216. మన ఆంధ్ర హైకోర్టుకి సుప్రీంకోర్టు ఏమో 38 కదా మొత్తం జడ్జెస్ విత్ చీఫ్ జస్టిస్. ఇక్కడ మన ఏపీ హైకోర్టులో శాంక్షన్డ్ స్ట్రెంత్ వచ్చి 37 అనమాట. 37 దీంట్లోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కూడా ఉంటారు. నెక్స్ట్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది హైకోర్టులోని అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ యొక్క ఆఫీస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కండిషన్స్ని డీల్ చేసే ఆర్టికల్ 217. నియామక ప్రక్రియ ఇందులో ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్ అప్లికేషన్ ఆఫ్ సర్టన్ సుప్రీంకోర్టు ప్రొవిజన్స్ టు హైకోర్ట్స్? సుప్రీంకోర్టు యొక్క కొన్ని నిబంధనలను హైకోర్టులకు కూడా వర్తింపజేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 218. నెక్స్ట్ ఏ ఆర్టికల్ హైకోర్టు జడ్జెస్ని ఓత్ తీసుకునేలాగా మెన్షన్ చేస్తుంది, ఓత్ తీసుకోవాలని చెప్తుంది అంటే ఆర్టికల్ 219. ఎవరు ఓత్ తీసుకుంటారు అంటే హైకోర్ట్స్ లెవెల్లో జడ్జెస్ యొక్క ఓత్ తీసుకునేది గవర్నర్. నెక్స్ట్ ఏ ఆర్టికల్ రెస్ట్రిక్ట్ చేస్తుంది పర్మనెంట్ హైకోర్ట్ జడ్జెస్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్? ఇప్పుడు పర్మనెంట్ హైకోర్ట్ జడ్జెస్ ఉంటారు, టెంపరీ జడ్జెస్ కూడా ఉంటారనమాట హైకోర్ట్ లెవెల్లో. అప్పుడు పర్మనెంట్ హైకోర్ట్ జడ్జెస్ ఒకసారి రిటైర్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు సేమ్ కోర్టులో. అలా రెస్ట్రిక్ట్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 220. ఆర్టికల్ 220 కొన్ని కోర్టుల్లో ప్రాక్టీస్ చేయరాదు, కొన్ని కోర్ట్స్లోనే. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్? హైకోర్ట్ జడ్జెస్ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 221. ఓకే, ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసిందో మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ ఆర్టికల్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది జడ్జిని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కల్పించే ఆర్టికల్ 222. ఎవరు బదిలీ చేస్తారు? గవర్నర్ చెయ్యరు, రాష్ట్రపతినే బదిలీ చేయగలరు. రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని అపాయింట్ చేయడంలో అంటే ఆర్టికల్ 223 యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నియామకం గురించి పేర్కొంటుంది. ఏ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్ సుప్రీంకోర్టులో ఉండొచ్చు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ గురించి అంటే ఆర్టికల్ 224. ఏ ఆర్టికల్ అలౌ చేస్తుంది రిటైర్డ్ జడ్జెస్ని హైకోర్టులోని కొన్ని బెంచ్ సిట్టింగ్స్ అవసరమైతే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు అనమాట. అలా అపాయింట్ చేసే అధికారం ఇచ్చే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 224A. రిటైర్డ్ జడ్జీలను మళ్ళీ సేవలకు పిలవచ్చు. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఎగ్జిస్టింగ్ హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ వాళ్ళ యొక్క పరిధికి సంబంధించి డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 225 హైకోర్టుల అధికారాలను కొనసాగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఎంపవర్ చేస్తుంది హైకోర్ట్స్ని రిట్స్ జారీ చేసే
జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది అంటే ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 ఏమో సుప్రీంకోర్టు రిట్స్, ఆర్టికల్ 226 హైకోర్టు రిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 226 వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫండమెంటల్ రైట్స్ని రక్షించడానికే రిట్స్ జారీ చేస్తాయన్నమాట కోర్ట్స్. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఇస్తుంది హైకోర్ట్స్కి పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెషన్స్ కోర్ట్స్, ఈ సివిల్ కోర్ట్స్ ఇవంతా కూడా హైకోర్టు కింద కోర్ట్స్. సబార్డినేట్ అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కదా. సో హైకోర్టు కింద పనిచేసే ఈ కోర్ట్స్, ఈ కోర్టులని సూపరింటెండెన్స్ పవర్ హైకోర్ట్స్కి ఉందన్నమాట. అది ఏ ఆర్టికల్ నుంచి వస్తుంది ఆ పవరు అంటే ఆర్టికల్ 227. అంటే హైకోర్టు క్రింది కోర్టులను పర్యవేక్షిస్తుంది, సూపర్వైజర్ లాగా, మీ సుపీరియర్ లాగా. నెక్స్ట్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టన్ కేసెస్ టు ద హైకోర్ట్. కొన్ని కేసెస్ని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 228. కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అంటే రాజ్యాంగ ప్రశ్నలు ఉన్న కేసులను బదిలీ చేయవచ్చు అనమాట. అంటే లోవర్ కోర్ట్స్ నుంచి హైకోర్టుకు బదిలీ చేయొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 228. నెక్స్ట్ ఏ ఆర్టికల్ హైకోర్టు యొక్క ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్కి సంబంధించి వాళ్ళ అధికారాలు, వాళ్ళ బదిలీలు, వాళ్ళ సిబ్బంది, ఇలా వాళ్ళ గురించి ప్రొవిజన్స్ అంతా చూసుకుంటుంది అంటే ఆర్టికల్ 229. వాళ్ళ రిక్రూట్మెంట్కి సంబంధించినదంతా చూస్తుంది ఆర్టికల్ 229. అండ్ ఏ ఆర్టికల్ పార్లమెంట్కి పవర్ ఇస్తుంది దట్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ టు యూనియన్ టెరిటరీస్. ఒక హైకోర్టు యొక్క పవర్ని పక్కనున్న యూనియన్ టెరిటరీస్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? పార్లమెంటే చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్స్ కాదు. పార్లమెంటే ఆ పవర్ ఉంటుందన్నమాట. సో అలా పార్లమెంట్కి ఆ పవర్ ఇచ్చిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 230. యూనియన్ టెరిటరీలకు హైకోర్టు అధికార పరిధి విస్తరించవచ్చు. ఉన్నాయి కదా చాలా. ఇప్పుడు పక్కన కేరళ హైకోర్టు అంటే లక్షద్వీప్ కూడా వస్తుంది దాని కింద. లక్షద్వీప్ కేరళ హైకోర్టు కిందే వస్తుందా కాదా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగా ఒక స్టేట్ హైకోర్టు పక్కనున్న యూనియన్ టెరిటరీస్ కూడా దాని యొక్క పరిధిని విస్తరించవచ్చు అనమాట. నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్. ఒకటి కంటే 2 స్టేట్స్కి ఒక కామన్ హైకోర్టు ఉండొచ్చు అని మెన్షన్ చేసే ఆర్టికల్ 231. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ అండ్ హర్యానాకి కామన్ హైకోర్టు ఉంది కదా, ఒక హైకోర్టే ఉంది. అలా అన్నమాట 2 స్టేట్స్ కలిపి ఒక హైకోర్టు ఉండొచ్చు. సో ఆర్టికల్ 231 ఆ పవర్ ఇస్తుంది. సో ఇదేం అన్కాన్స్టిట్యూషనల్ కాదు. 2 స్టేట్స్ కలిపి ఒక హైకోర్టు ఉండడం ఇది కాన్స్టిట్యూషనలే. బికాస్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ 2 or more స్టేట్స్ కెన్ హ్యావ్ అ సింగిల్ ఆర్ కామన్ హైకోర్ట్. సో ఒకే హైకోర్టు పలు రాష్ట్రాలకు ఉండవచ్చు. సో ఇది అన్ని సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అండ్ హైకోర్టుకి సంబంధించిన చాలా యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.